అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే పాపన్నగారిపల్లెలో జనాభా లెక్కల కోసం వాడే పటిష్టమైన మ్యాపింగ్ ప్రోటోకాల్. ఒకసారి ఊహించుకుందాం. ఒక దట్టమైన గ్రామంలో ఏ ఒక్క ఇల్లు వదిలిపెట్టకుండా పక్కాగా లెక్కించడం ఎంత కష్టమో కదా. చూడ్డానికి సులువుగానే అనిపించొచ్చు, కాని వాస్తవానికి అదొక పెద్ద పజిల్ లాంటిది. ఒక ఇల్లు మిస్ అయినా ఆ కుటుంబానికి దక్కాల్సిన వనరులు దూరం కావచ్చు. అందుకే ఇక్కడొక పక్కా మాస్టర్ ప్లాన్ చాలా అవసరం. ఆ విధానం అసలెలా ఉంటుందో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. గ్రామంలో ఏ ఒక్క నిర్మాణాన్ని వదిలిపెట్టకుండా ఉండటానికి మనకో 5 దశల చెక్లిస్ట్ ఉంది. ప్రోటోకాల్ పరిచయంతో మొదలుపెట్టి ఖాయి మ్యాప్, దిశల నిర్ధారణ, ఎక్కడ మొదలుపెట్టాలి, దారిని ఎలా గీయాలి, ఆపై ఎక్కడ ముగించాలి. ఈ విషయాలన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో చూద్దాం. ముందుగా మొదటి విభాగం మ్యాపింగ్ ప్రోటోకాల్ పరిచయం. దీన్నే అసలు పునాది వేయడం అనుకోవచ్చు. అసలు ఫీల్డులోకి వెళ్లి పని మొదలుపెట్టడానికి ముందే సర్వే చేసేవాళ్ల బుర్రలో ఈ 5 దశల ప్లాన్ ప్రింట్ అయిపోవాలి. బేస్ మ్యాప్ తీసుకోవడం, దిశలు సెట్ చేయడం, నార్త్ వెస్ట్లో స్టార్ట్ చేయడం, ఆగకుండా ఒకటే దారిలో వెళ్లడం, ఆఖరికి ముగింపు. ఒక ఖాళీ కాగితంలాంటి మ్యాప్ నుండి పూర్తి సర్వే రూట్ వరకు మనం ఎలా వెళ్తామో ఈ రోడ్ మ్యాప్ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. సరే, ఇప్పుడు అసలు పనిలోకి దిగుదాం. దశ 1 ఖాళీ మ్యాప్. ఏ తప్పులు జరగకుండా ఉండేందుకు ఇది స్పష్టమైన పునాది. ఇక్కడ గమనించాల్సిన అసలైన విషయమేంటంటే పాపన్నగారిపల్లె సెన్సస్ కోసం మనం మొదటగా ఒక హై రిజల్యూషన్ శాటిలైట్ మ్యాప్ తీసుకోవాలి. అది ఎలా ఉండాలి? దానిమీద ఎలాంటి గీతలు, పాత గుర్తులు అస్సలుండకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక బ్లాంక్ క్యాన్వాస్ అనమాట. ఎందుకంటే పాత గుర్తులు ఏవైనా ఉంటే అవి సర్వే చేసేవాళ్ళని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇక్కడ నుంచే భౌగోళికంగా మన అసలు నిర్మాణం మొదలవుతుంది. తరువాత దశ 2 దిశల నిర్ధారణ. అంటే అందరికోసమూ మన దిక్సూచిని ఒకేలా సెట్ చేసుకోవడం. మ్యాప్ అయితే వచ్చేసింది, కానీ ఎటు వెళ్లాలో తెలియాలి గదా. అందుకే మ్యాప్ మీద ఏవైనా దారులు గీయడానికి ఉందే మనం దిశలను పక్కాగా సెట్ చేసుకోవాలి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర లాంటి 4 ప్రధాన దిశలు, అలాగే వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి లాంటి ఉపదిశలను ఖచ్చితంగా మార్క్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫీల్డ్లో ఉన్న సర్వే టీం అందరికీ ఎటువైపు వెళ్తున్నామనే దానిపై ఒకే రకమైన అవగాహన ఉంటుంది. ఎవ్వరూ ఏ దశలోనూ కన్ఫ్యూజ్ అవ్వరు. 3వ దశ ప్రారంభస్థానం. ఇది ఎక్కడంటే వాయువ్య మూల. అదేనండి, నార్త్ వెస్ట్ కార్నర్. ఆ పైభాగంలో ఎడమవైపు మూలకు చూస్తే అక్కడొక స్టార్ మార్కర్ కనిపిస్తోంది కదా. జనాభా లెక్కల సర్వే అనేది ఎప్పుడూ, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ సరిహద్దుల్లోని వాయవ్య మూల అంటే నార్త్ వెస్ట్ కార్నర్ నుంచే మొదలు కావాలి. అసలక్కడ్నుంచే ఎందుకు? ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మొదలు పెడితే ఒకే ఇంటిని 2 సార్లు లెక్కించే ప్రమాదం ఉంది. అందుకే ఈ బిందువు చాలా ముఖ్యం. ఇక్కడే మన సర్వేకు శ్రీకారం చుడతాం. ఇప్పుడు మనం యాక్షన్ ఫేజ్లోకి అడుగుపెడుతున్నాం. అదే 4వ దశ మార్గం చిత్రీకరణ. ఇక్కడే జిగ్జాగ్ కవరేజ్ సీన్లోకి వస్తుంది. పల్లెటూరి వీధుల్లో, వంకరటింకర సందుల్లో మనం వెళ్తున్నప్పుడు దారి తప్పిపోవడం లేదా ఒకే వేజిలోకి మళ్లీ రావడం చాలా కామన్ కదా. ఇక్కడే ఈ జిగ్జాగ్ పద్ధతి మనల్ని కాపాడుతుంది. అసలిదంటే ఏంటంటే ఇరుకైన సందుల్లో ఎక్కడా కట్టవ్వకుండా ఒక పాములాగా నిరంతరంగా ముందుకు వెనుకకు సాగే ఒక మార్గం. ప్రతి వీధిగుండా ఈ మార్గం వెళ్లడం వల్ల ఏ ఒక్క ఇల్లు మిస్ అవ్వదు, అలాగే డబుల్ కౌంటింగ్ అస్సలు జరగదు. ఆ జిగ్జాగ్ మార్గం ఎలా ఉంటుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ ఎరుపు రంగు బాణాల నెట్వర్క్ భలే ఉంది కదా. నార్త్ వెస్ట్ మూల నుండి మొదలై ప్రతి హౌసింగ్ గ్రిడ్ను కవర్ చేస్తూ ఈ బాణాలు ఎక్కడా బ్రేక్ అవ్వకుండా ఒకే వరుసలో అల్లుకుపోతున్నాయి. నిరంతర కవరేజ్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రూట్ ఫాలో అయితే ఒక్క ఇల్లు కూడా తప్పించుకోలేదు. ఇక చివరిగా దశ 5 ముగింపు స్థానం. ఇది ఆగ్నేయం వద్ద ఉంటుంది. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి కదా. ఆ ఎరుపు రంగు బాణాల దారిని అలా కిందకి ఫాలో అవుతూ వస్తే ఖచ్చితంగా కుడివైపు కింది మూలన అంటే ఆగ్నేయ లేదా సౌత్ ఈస్ట్ బౌండరీ దగ్గర ఎండ్ అవుతుంది. ఒక ఖచ్చితమైన స్టార్టింగ్ పాయింట్, దానికి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ పాయింట్. ఇవి ఉండటం వల్లే గ్రామం మొత్తం 100% కవర్ అయిందని మనం ధీమాగా చెప్పగలం. ఇప్పుడు ముగింపు విభాగానికి వచ్చాం. ఇదొక పూర్తి మాస్టర్ వ్యూ.
డేటా సేకరణకి ఫైనల్ బ్లూ ప్రింట్. ఈ మాస్టర్ వ్యూని ఒక్కసారి చూస్తే అసలు మ్యాపింగ్ ప్రోటోకాల్ అంటే ఏంటో మనకి పూర్తిగా అర్థమైపోతుంది. మొదటగా ఖాళీ మ్యాప్, తర్వాత 8 దిశలు, నార్త్ వెస్ట్లో స్టార్ట్ చేయడం, ఏ ఇంటిని వదలకుండా సాగిన ఆ జిగ్ జాగ్ రూట్, ఆఖరిగా సౌత్ ఈస్ట్లో ముగింపు. వావ్! ఈ ఖచ్చితమైన విధానం వల్లే సెన్సస్ డేటాలో ఎలాంటి లోపాలు లేకుండా జీరో ఎర్రర్స్తో పక్కాగా డేటా కలెక్ట్ చేయవచ్చన్నది స్పష్టమవుతోంది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. జనసమ్మర్దం ఉన్న ఇరుకు ప్రాంతాల్లో సర్వే చేసే వ్యక్తి గనక ఈ నిరంతర జిగ్జాగ్ దారిని పొరపాటున మధ్యలో బ్రేక్ చేస్తే అప్పుడు ఫైనల్ సెన్సస్ డేటా ఎంత దారుణంగా దెబ్బతింటుంది? ఖచ్చితంగా కొన్నిళ్లను 2 సార్లు లెక్కించొచ్చు, లేదా కొన్నిటిని పూర్తిగా వదిలేయొచ్చు కదా. ప్రోటోకాల్ను తూచా తప్పకుండా పాటించడం, ఆ మార్గం ఎక్కడా తెగిపోకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఒక్క విషయం మనకు స్పష్టం చేస్తోంది. పాపన్నగారిపల్లె మ్యాపింగ్ విధానం గురించిన ఈ విశ్లేషణ మీకు స్పష్టమైన అవగాహన ఇచ్చిందని ఆశిస్తూ సెలవు.